ఫలక్నుమా ప్యాలెస్, పురాణి హవేలీ, హిల్ ఫోర్ట్ ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, జూబ్లీ హాల్, కింగ్ కోటి ప్యాలెస్, ఆస్మాన్ గర్హ ప్యాలెస్, రాష్ట్రపతి నిలయం. ఇవన్నీ సుత పట్నంలా ఎనకట నిజాం రాజులు కట్టించిన ప్యాలెస్లు. ఇవి చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు టూరిస్టులు. గిసొంటి ప్యాలెస్లు దేశమంతటా షాన్నే ఉన్నాయి, కానీ అందులో కొన్నే బగ్గా పేరువైనాయి. అవి ఇట్లా ఒకటే గీ ప్యాలెస్ కూడా. లైట్ల ఎలుక్కు బంగారు రంగుల చెక్కున మెరుస్తుందిలే. రాత్రిపూట మొగులు మించి చూస్తే గింత ముద్దుగా కానొస్తుంది. తమిళనాడు రాష్ట్రం మదురైల మీనాక్షమ్మ గుడికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది గీ ప్యాలెస్. 100 ఏళ్ల కింద తిరుమలై నాయక్ అనే రాజు కట్టించిండు కాబట్టి ఆయన పేరుతోనే పిలుచుకుంటారు. ఇక ప్యాలెస్ లో ఒక్కొక్క స్తంభం చూడుర్రి ఎంత పెద్దగున్నాయో. 82 అడుగుల ఎత్తు, 19 అడుగుల ఎడల్పుతోనున్నాయి. ప్యాలెస్ అంతటి ఇట్లనే ఉంటది. అర్రల్సుతా పెద్ద పెద్దగుంటాయి. ద్రావిడ పద్ధతి, ఇటాలియన్ పద్ధతి కలిపి కొట్టినట్టుంటది ప్యాలెస్ అంతా. మొత్తం సున్నంతోని కట్టిందేనట. ఇంత చక్కటి బంగ్లా చూస్తానికి టూరిస్టులే కాదు, సినిమాలు సుత వచ్చి పాటలు షూటింగ్ చేస్తారట. అట్లా బొచ్చడున్నాయి. అయితే ఇన్నొద్దులు చిన్న చిన్న రిపేర్లుంటే 1,60,00,000 పెట్టి బాగు చేపించిండ్రు. ఇక దినం పబ్లిక్ పోయి చూడొచ్చునట. గట్లనే మధుర మీనాక్షమ్మ దర్శనానికి పోయేటోళ్ళు గీ ప్యాలెస్ ని సుత చూసిరారి మరి.